మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను రాని. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బన్సీలాల్ పేట్లో బొడ్రాయి ప్రతిష్టాపన 3వ వార్షికోత్సవంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన శని లాంటిదని కేటీఆర్ వ్యాఖ్యలు. సంగారెడ్డి జిల్లాలో హరే కృష్ణ కల్చరల్ సెంటర్ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి. అక్షయ్ పాత్ర ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వాహనాలను ప్రారంభించిన దామోదర్ రాజనరసింహ. ధన్వంతరి జయంతి సందర్భంగా సంగారెడ్డిలో ఉచిత వైద్య శిబిరం. ఆయుర్వేదమే వైద్యానికి మూలమని సీనియర్ జడ్జ్ బి సౌజన్య వ్యాఖ్య. సంగారెడ్డిలో పెద్దగొల్ల సదర్ ఉత్సవంలో పాల్గొన్న నిర్మలా జగ్గారెడ్డి. దున్నరాజుల విన్యాసాలు, సంగీత వాతావరణ ఆకర్షణీయ ఘనంగా జరిగాయి. రైట్, ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లా కంది మండలంలో హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హరే కృష్ణ కల్చరల్ సెంటర్ నిర్మాణంలో భాగంగా నిర్వహించిన మహా నరసింహ హోమం, గర్భాలయ యంత్ర స్థాపన పూజా కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హరే కృష్ణ కల్చరల్ సెంటర్లో శ్రీ శ్రీ రాధాకృష్ణ విగ్రహాలను ప్రతిష్ఠించడం ద్వారా సనాతన ధర్మ మహోన్నత సాంస్కృతిక వారసత్వాన్ని, విలువలను ప్రాచుర్యంలోకి తెస్తూ ఇది ఒక అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుందని తెలిపారు. తదుపరి అక్షయ్ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన 3 ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వాహనాలను మంత్రి దామోదర్ రాజనరసింహ టీజీహెచ్సి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఫౌండేషన్ నిర్వహిస్తున్న అతిపెద్ద ఆధునిక వంటగదిని పరిశీలించి స్నాక్స్ తయారీ యూనిట్, ఆటోమేటిక్ కూరగాయల వాషింగ్ మరియు కటింగ్ మెషిన్లను పరిశీలించారు. కార్యక్రమంలో హరే కృష్ణ మూవ్మెంట్ ప్రతినిధులు, అక్షయ్ పాత్ర ఫౌండేషన్ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. So like this, you come all of it. So there are so many awards we got. మనూర్ మండల కేంద్రం కాపాడలో మైకోడ్, రానాపూర్, తుమ్మూరు, మొగంపూర్, బోరంచ, జిన్నారం, రాయిపల్లి, దుదిగూడ చెందిన ప్రజలు నిత్యం ఈ రోడ్డు మార్గాన్ని ప్రయాణం చేయవలసి వస్తుంది.
ప్రముఖ బోరించ నల్లపోచమ్మ దేవస్థానం ఉండడంతో వేలాది మంది భక్తులు ఈ రోడ్డు మార్గాన్ని ప్రయాణిస్తున్నారు. రోడ్డుకు ఆనుకొని బావి ఉండడంతో భయంతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. వింత ప్రమాదకరమైన బావిని పూడ్చాలని అనేక మార్లు ప్రజలు అధికారులకు విన్నవించినా పట్టించుకోకున్న పాపాన లేదన్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే దత్తు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడని, బావి పూడ్చి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని పలువురు గ్రామ ప్రజలు భావిస్తున్నారు. దత్తు కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వల్ల మా పిల్లగాడు బయలుపడి చచ్చిపోయాడు. రోడ్డు చిన్నగా గుట్లా మళ్ళీ ఇంకోటి ఏది గుద్దిందో తెలియకొచ్చింది. నాకు ఇది మనిషి గుద్దిండా ఏది గుద్దిందో తెలుస్తలేదు. బయలుపడ్డాడు పిల్లగాడు. ఇప్పటికీ ఆ పిల్లగాడికి చెడ్డా గంటెడు భూమి లేదు. 2 కుమారులు, ఒక భార్య. రోడ్డు అనాథలు అయిపోయారు వాళ్ళు. వాళ్ళకు గవర్నమెంట్ ఏదైనా ఆర్థిక సాయం 10 లక్షలు ఎక్స్‌గా చెల్లించాలని మా గ్రామం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి సార్, నేను ఇంకొకటి ఖచ్చితంగా చెప్తున్నా, ఒక 50 సార్లు నేను ఈ రోడ్డు గురించి చెప్పిన మందికి. గవర్నమెంట్ మీద ఎన్నోసార్లు ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ అందరికీ చెప్పినాను, సార్ మా రోడ్ ఖరాబ్ ఉంది, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మా ఒకటే గ్రామం కాదు 20 గ్రామాలకు ఇబ్బంది అవుతుంది. ఇది మండల ఎడుకాటకు రోడ్డు అని మస్తు విన్నవించుకొని చెప్పినాం మేము. వాళ్ళు స్పందించలేదు. ఇదివరకు 30 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు రోడ్ వేసి విజయపారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు రోడ్ వేసిండు. మరి ఇదివరకు మరమ్మతులు లేవు. మొన్న సిమెంట్ రోడ్ వేసారు, అది వలిగిపోయాయి. చిన్న కాలు గర్భిణీ స్త్రీలు ఇట్లా ఆటో తీసుకొని పోతుంటే ఇట్లా దెంపలు చేస్తున్న తర్వాత ఈయన కానిపోతుందేమన్న బాధ మాకు. అంత బాధ రూపంలో మాకు పిల్లగాడు చచ్చిపోయాడు. మా గవర్నమెంట్కు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, 20 లక్షలు ఎక్స్‌గా ఇవ్వాలి. వాళ్ళ పిల్లలకు 2 కొడుకులు 2 పిల్లలు ఉన్నారు, భార్యకు గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతున్నాం. చనిపోయాడు. ప్రభుత్వం నుంచి ఏమైనా ఆర్థిక సాయం కూడా కావాలని కోరుతున్నాం. ఇక్కడ బెల్లాపూర్ నుంచి స్కూల్ పోయే బస్సు కూడా అది కూడా బంద్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇతను కాకుండా ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో ఇంకా ఎవరికి కూడా అర్థమయ్యేటట్టు లేదు. ఇది ఇచ్చిన దత్తు ఇవాళ పొద్దున ఇక్కడ రోడ్ యాక్సిడెంట్స్లో ఇక్కడ బయలుపడి చనిపోయిండు. ఆ చనిపోయిన కుటుంబానికి 15 లక్షల ఎక్స్‌గ్రేషన్ చెల్లించాలి ప్రభుత్వం. వెంటనే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రభుత్వం. ఇట్లాంటి యాక్సిడెంట్లు ఇంతకుముందు కూడా జరిగినాయి. వెంటనే ప్రభుత్వం ఇక్కడ సైడ్ డ్రైన్స్ కానీ లేక రోడ్డు మంచిగా వేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆరోగ్య సమస్యల పరిష్కారానికి భారతీయ ఆయుర్వేదం సంపూర్ణ పరిష్కారాలను సూచిస్తుందని, వైద్యానికి మూలం ఆయుర్వేదమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ జడ్జ్ బి సౌజన్య పేర్కొన్నారు. ధన్వంతరి జయంతి సందర్భంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ కమిటీ ఎంప్లాయీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంఎన్ఆర్ ఆసుపత్రి సహకారంతో సంగారెడ్డి విద్యానగర్ కమ్యూనిటీ హాల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బి సౌజన్య జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ ఆయుర్వేదానికి మూలం బ్రహ్మ ధన్వంతరి వారసత్వం కలిగిన నాయి బ్రాహ్మణుల సేవలు నేటి సమాజంలో ప్రశంసనీయమని అన్నారు. బ్రిటిష్ పాలనలో ఆయుర్వేదం నిర్లక్ష్యం చేయబడినప్పటికీ నేటి స్వతంత్ర భారతదేశంలో ఆయుర్వేద విశిష్టత విస్తృతంగా ప్రజలకు అందుబాటులో వస్తోందని పేర్కొన్నారు. కృష్ణుడు రాముడు ఇద్దరు నాకు కూడా ధన్వంతరి అనే పేరు వినడమే కానీ ఎక్కువ ఇక్కడ తెలిసినంత ఇన్ఫర్మేషన్ నాకు అంతకుముందు లేదు. సార్ మాట్లాడారు, సార్ ద్వారా చాలా విషయాలు తెలిసాయి. మీ కమ్యూనిటీలో మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు తెలిసాయి. అండ్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ అని సార్ ద్వారా తెలిసింది. చాలా సంతోషము. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మీరు చాలా కండక్ట్ చేయాలి. మీ కమ్యూనిటీలో యూనిటీని పెంచాలి. అందరినీ కూడా ఒక తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేయాలి. అండ్ ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం అనేది దిస్ ఇస్ వన్ ఆఫ్ ది అంటే మంచి శుభారంభం. ఒక మంచి సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. నేను ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను.
మనందరికీ తెలుసు, మనకి బ్రిటిషర్స్ కానీ ఫారినర్స్ రాకముందు మనం ఫాలో అయింది ఆయుర్వేదిక్ మెడిసిన్. ఇప్పుడు కూడా మళ్ళీ మన జర్నీ అనేది ఆయుర్వేదిక్ మెడిసిన్ వైపే వెళ్తుంది. మధ్యలో అంతా ఎంతమంది ఇంగ్లీష్ మెడిసిన్ వైపు చూసినా కానీ ఇమీడియట్ రిలీఫ్ కోసం ఇంగ్లీష్ మెడిసిన్ నమ్ముతున్నారు. బట్ ఏదైనా కొన్ని అంటే సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇప్పుడు అందరి జర్నీ ఎట్లా అవుతుంది, అదొక ఈవెన్ ఒక టూరిజం కూడా స్టార్ట్ అయిపోయింది. ఆయుర్వేదిక్ టూరిజం అని, వెల్నెస్ నావిగేషన్ అని, వెల్నెస్ టూరిజం అని. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా టూరిజం ప్లాన్స్ ఎట్లా ఆఫ్టర్ 40s or 50s ఎట్లాంటి ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుంటున్నారంటే ఎక్కడైతే ఇట్లాంటి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ వెల్నెస్ సెంటర్స్ ఉంటున్నాయో అక్కడికి వెళ్ళి ఒక 10 days 20 days ఒక బ్రేక్ కోసం అందరూ ట్రావెల్ అనేది చేయడం జరుగుతుంది. మనం చూసుకుంటే ఇట్లాంటి ఆయుర్వేదిక్ అండ్ వెల్నెస్ సెంటర్స్ మనకి ఒకటి షామీర్పేట్లో, కొన్ని అవుట్స్కర్ట్స్లో ఉన్నాయి, అండ్ ఉత్తరాఖండ్లో, అట్లాగే మన కోయంబత్తూర్లో పొలాచి అనే ప్లేస్లో అక్కడ చాలా ఉంటాయి. ఈవెన్ అబ్రాడ్ నుంచి కూడా చాలామంది మన ఇండియన్స్ లేదా ఫారినర్స్ అట్లాంటి ప్లేసెస్కి వచ్చి అక్కడ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉంటారు, డీ అడిక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. అండ్ కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్, రీసెంట్గా కూడా మా ఫ్రెండ్ ఒక ఆయనకి ప్యాంక్రియాటిస్ ప్రాబ్లం ఉండింది. అది కాన్స్టెంట్ ఎపిసోడ్స్ రావడము, చాలా సఫర్ అవుతూ ఉంటే కొంతమంది ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయడం. సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్లో పెద్దగొల్ల సదర్ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. దున్నరాజుల విన్యాసాలు, ఆకర్షణీయ అలంకరణలు, సంగీత వాతావరణం ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యువత అధిక సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. సింగర్స్ పాడిన పాటలకు ప్రేక్షకులు చప్పట్లతో స్పందిస్తూ ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఐటీఐసీసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోబాజీ అనంతకిషన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కూన సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఈరోజు జరిగిన ప్రార్థన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సింతా సాయినాథ్ జ్యోతి ప్రజ్వలన చేసి వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి విభాగ్ శైక్షణిక్ ప్రముఖ్ కోర్పోల్ వెంకటరామిరెడ్డి, సంభాద్ సహకారదర్శి సురేష్, పాఠశాల అధ్యక్షులు నిజాంపూర్ అశోక్, వాసవి కన్యకా పరమేశ్వరి యువజన సంఘం అధ్యక్షుడు దిడ్డిగ నాగేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శుభోదయం, అందరికీ గుడ్ మార్నింగ్. వేదిక మీద ఉన్నటువంటి మన ఆచార్య గారు, నిజాంపురం అశోక్ గారు, లక్ష్మణ్ గారు, శరత్ గారు, సురేష్ గారు, వెంకటరామరెడ్డి గారు, డిడిగా నాగేశ్వర గారు, నాగన్న గారు, వారందరికీ నమస్కారం తెలియజేస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన సందర్భంగా శిశు మందిర్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా నాకు రావాలి అన్నప్పుడు దేని గురించి ఎందుకు అనే ఒక సందేహం వచ్చింది. లేదు, మీరు రండి, ప్రార్థనలో పాల్గొనండి, సరిపోతుంది అని అన్నారు. అక్కడితో ఆగాది కదా, ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడమంటారు. అయితే ముందుగా మీ అందరి తరఫున అబ్బాయికి వినయ్కి జన్మదిన శుభాకాంక్షలు. అందరి చప్పట్లతో కొంచెం. అయితే అందరూ కూడా 10 వయసు లోపల వారే ఉన్నారు అనుకుంటున్నాను. 10-11. చాలా గొప్ప అవకాశం. ఈరోజు మొబైల్ ఫోన్లలో గంటలు, టీవీల్లో గంటలు గడుపుతున్న తరుణంలో శిశు మందిర్లో ప్రార్థనలు, వాటి అర్థాలు, భవిష్యత్తులో ఈ ప్రార్థనలు మన పైన చూపే ప్రభావం అంతా ఇంత కాదు. మీతో పెద్ద పెద్ద ప్రసంగాలు చేయడానికి రాలేదు. ముఖ్యంగా వయసు చిన్నగా ఉంది కాబట్టి, 10-11 కాబట్టి ఎవరికి భయపడద్దు. సంస్కారం లేని చదువు నిరర్థకమని అన్నారు. కాబట్టి పుష్పం ఎంత అందంగా ఉన్నా సరే అది వాసన లేకుంటే దాని అందము ద్విగుణీకృతం కాదు. అలాగే యుద్ధానికి వెళ్ళేటప్పుడు శౌర్యంతో యుద్ధానికి వెళ్ళాలి. నేను గెలుస్తానా ఓడుతానా అనేటటువంటి విషయం పక్కన పెట్టి శౌర్యం ముందు ఉండాలి, ఆ పాజిటివ్ నేచర్ ముందు ఉండాలి. తర్వాత యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాడిగా లేని కత్తి తీసుకుపోయినా కూడా అది నిరర్థకం. ఆ ఆయుధాలు కూడా పవర్ఫుల్గా ఉండాలి. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద అవమానానికి గురైన ఐపీఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ హర్ష భార్గవి సీఎంను మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చిన ఆమెను భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించకుండా ఎవరో తెలియదు అంటూ గేట్ వద్ద ఆపి నిలబడి ఉంటే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన హర్ష భార్గవి కంటతడి పెట్టుకున్నారు. ఇటీవలే ఆమె ఢిల్లీలో సిపిఆర్ఓగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఘటనపై అధికారులు, మీడియా వర్గాల్లో తీవ్ర చర్చ నెలకొంది. ఏం లేదు సార్, నేను బయట నిలబడ్డాను సార్. అక్కడ కూడా నుంచోద్దంట, వెళ్ళిపోవాలంట. నేను ఎంప్లాయీ కదా సార్, రెగ్యులర్ ఎంప్లాయీ. ఎందుకు అరెస్ట్ చేస్తారు నన్ను? నేను ఏం తప్పు చేశాను సార్? బయట నుంచున్నాను సార్, నేను లోపలికి వెళ్ళలేదు. అసలు బయట నుంచున్నాను. వచ్చి ఆ పోలీస్ వాళ్ళు ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్నారు. ఆ వెహికల్ కోసం ఆగమన్నారు లిఫ్ట్ చేయడానికి. నన్ను నేను వెళ్ళిపోయి ఉన్నాను. చాలా దూరం సార్. సీఎం గారు ఇల్లు ఎక్కడో ఉంది, నేను ఎక్కడో ఉన్నాను. లోపల రావద్దు అని వచ్చారు సార్ మీడియా వాళ్ళు. ఉన్నారు సార్. क्या प्रॉब्लम है पूछ लीजिए. हाँ, हिंदी आता है. मुझे भी सीएम से बात हुई है प्रोटोकॉल के हिसाब से, मेरे रेजिडेंट्स के पास
साथ रहना, जो भी वो काम बोलेंगे वो करना है। मेरा है मीडिया कोऑर्डिनेशन का, और मेरे साथ एक वीडियोग्राफर, फोटोग्राफर और असिस्टेंट पीआरओ भी आए हैं। वो अंदर गए, मुझे नहीं भेज रहे, तो ठीक है मैं बाजू यहाँ पे आके खड़ी थी, तो वहाँ खड़ी थी, वहाँ नहीं खड़े रहना, तो यहाँ पे आके खड़ी थी, यहाँ कुछ दिक्कत नहीं। तो आप नहीं कर रहे, इसलिए मैं बाहर आ गई। अभी कैब तो आना पड़ेगा ना, कैब सीएम का घर ये वो बीच में है। मैं बता रही थी वो समझ रहे नहीं, जाओ यहाँ जाओ यहाँ जाओ। తిరుపతి జిల్లాలో పోలీసులు రవాణా శాఖ సంయుక్తంగా జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ప్రయాణికుల భద్రత విషయంలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించము. బస్సులు బయలుదేరే ముందు అన్ని భద్రతా ప్రమాణాలు, పరికరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తప్పనిసరిగా తనిఖీ చేయాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పువని ఉల్లంఘించారు. మీటింగ్ కండక్ట్ చేస్తాం 1-2 రోజుల్లో అందరితో కూడా. బస్సు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిందే. మనం ఈరోజు కూడా ఏరోప్లేన్లో ప్రయాణం చేసేటప్పుడు రెగ్యులర్గా ప్రయాణం చేసే ఏరోప్లేన్లో ప్రయాణికులకు కూడా ప్రతి ఒక్కరు కూడా సురక్షితమైన అంశాలని, అంటే ఎమర్జెన్సీ డోర్ ఎట్లా ఉంటుంది, ఎటువంటి పరిస్థితుల్లో మనం ప్రమాదం నుంచి విపత్కర పరిస్థితులను తప్పించుకోవచ్చు అనే అంశాల మీద మనకి ఎయిర్పోర్ట్లో పైలట్స్ మన ఎయిర్పోర్ట్లో ఎయిర్ హోస్టెస్ ఎలా ట్రైనింగ్ ఇస్తారో తప్పనిసరిగా ప్రతి బస్సులో కూడా విధిగా డ్రైవర్ కానీ తర్వాత కన్సర్న్ మేనేజర్ కానీ అసిస్టెంట్ కానీ కంపల్సరీగా ఒకసారి ఎమర్జెన్సీ డోర్ ఎక్కడుందో తెలియచేయాలి. అట్లాగే కూడా హ్యామర్ ఎక్కడుందో తెలియచేయాలి. తర్వాత వచ్చేసి హైడ్రాలిక్ సిస్టము ద్వారా డోర్ ఓపెన్ కాకుంటే కంపల్సరీ ఎమర్జెన్సీ డోర్ను వాడమని చెప్పేసి వాళ్ళకి మరొకసారి తెలియజేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఉండాలని చెప్పేసి, ముఖ్యంగా డ్రైవరు, నేను డ్రంక్ అండ్ డ్రైవింగ్ అంటే మధ్యాహ్నం ఎప్పుడో తాగున్నా కూడా వాళ్ళకి ఆ యొక్క ఇది మొత్తం అలాగే ఉంటుంది. వాళ్ళు ఎవరు కూడా ఇంటి దగ్గర కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్తున్నా కానీ రెస్ట్ తీసుకొని ఉండాలి, కానీ అంతేగాని మద్యం సేవించి వాహనాలు నడపొద్దని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, ఏ వాహనం కూడా ఈ యొక్క మోటార్ వాహన నియమ నిబంధనలు అతిక్రమించిన పక్షంలో వారి మీద చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి, గతంలో కంటే ఈ యొక్క చర్యలను తీవ్రతరం చేస్తామని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తున్నాము. తనిఖీలు ఇవాళ స్టార్ట్ చేశాము. ఇవాళ మార్నింగ్ కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేని కారణంగా బస్సును దాదాపు 1 గంట సేపు ఆపి వాళ్ళకు ఫైర్ ఎక్స్టింగ్విషర్ తెప్పించిన తర్వాతనే బండిని పంపడం జరిగింది. ఇవాళ ఈ హడావిడి 2 రోజులు కాదండి, రెగ్యులర్గా ప్రతి వారము కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ తనిఖీలు అయితే ఉంటున్నాయి. కావాలంటే మీరు రెగ్యులర్గా ట్రావెల్ చేసే ప్రయాణికులను ఎవరైనా కూడా అడగచ్చు. ప్రతి చోట వాహనం ఆపుతుంటే వాహనాన్ని ఆపుతున్నారని ప్రయాణికుల దగ్గర నుంచి ఎన్నోసార్లు వ్యతిరేకత ఎదుర్కొన్నాం. సో ఈ సందర్భమే కాదు, ప్రతి వారంలో 2 రోజులు ఈ ఊరిలో ఇక్కడ చేస్తారు, చిత్తూరులో చేస్తారు, తర్వాత వచ్చి గూడూరులో చేస్తారు. ఇలాంటి తనిఖీలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ యొక్క చెకింగ్ స్టైల్ అనేది ఇంకొంచెం మార్చాలి. వాహన కండిషన్ మీద దృష్టి సారించాలని చెప్పేసి, ఇప్పుడు జరిగిన ప్రమాదం ఇంకోసారి జరగకూడదని చెప్పేసి మా ప్రయత్నం అది. ప్రతిసారి సమస్య జరిగినప్పుడే హడావిడిగా స్పందిస్తున్నారు, కానీ దీన్ని రెగ్యులర్గా చేయడం లేదని చెప్పి నిరంతరం తనిఖీలు చేయబట్టే వాహనాల మీద అనేక రకాల కేసులు నమోదు చేయడం జరిగింది. ఈవెన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ట్యాక్స్ చెల్లించని వాహనాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ట్యాక్స్ చెల్లించిన వాహనాలను కేవలం మన జిల్లాలోనే 10 బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా ఆపై తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం ఈ వాయుగుండం పోర్ట్ బ్లెయిర్కు 550 కిలోమీటర్లు, చెన్నైకి 850 కిలోమీటర్లు, విశాఖపట్నంకి 880 కిలోమీటర్లు, కాకినాడకి 880 కిలోమీటర్లు, గోపాలపూర్ 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం రాత్రి తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఈరోజు ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. ఇది రాబోయే
సనత్ నగర్ నియోజకవర్గంలో బన్సీలాల్ పేట్ మహాలి బస్తీలో బొడ్రాయి ప్రతిష్టాపన 3వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యేలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వ రూపంలో శని పట్టిందని, భగవంతుడి ఆశీర్వాదంతో త్వరలో ఆ శని తొలగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బొడ్రాయి పండుగను గ్రామాల్లో, పట్టణాల్లో కూడా ఘనంగా నిర్వహించడం సంతోషకరమని కేటీఆర్ అన్నారు. త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేలా ప్రజలు తమ బంధువులు, స్నేహితులను ప్రోత్సహించాలని ఆయన కోరారు. హమాలి బస్తీ వాసులకు బొడ్రాయి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బన్సీలాల్పేట డివిజన్ లో హమాలి బస్తీలో మీరు కూడా ఇంత చక్కగా చేయడం చాలా చాలా సంతోషం. బాగా కాలాతీతమైంది కనుక ఎక్కువ లమ్మా కూడా మాట్లాడకుండా మీరందరికీ రాష్ట్రంలో ఏమైందో కూడా మనకు తెలుసు. మనకు కూడా ఒక శని పెట్టింది. ఏం శని పెట్టింది? ఆ శని పీడ కావాలని, మళ్ళీ పాత రోజులు రావాలి, మంచి రోజులు రావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. అక్కా చెల్లెలకు, అన్నదమ్ములందరికీ కూడా ఈ బొడ్రాయి పండుగ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జనరల్ గా అమ్మవారిని బొడ్రాయి పండుగ చేస్తే అంతా మంచి జరుగుతుంది, శాంతి చేయాలని, ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మన బన్సీలాల్ పేట్లో బొడ్రాయి ప్రతిష్టాపన 3వ వార్షికోత్సవంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన శని లాంటిదని కేటీఆర్ వ్యాఖ్యలు. సంగారెడ్డి జిల్లాలో హరే కృష్ణ కల్చరల్ సెంటర్ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి. అక్షయ్ పాత్ర ఫుడ్ డిస్ట్రిబ్యూటర్ వాహనాలను ప్రారంభించిన దామోదర్ రాజనరసింహ. ధన్వంతరి జయంతి సందర్భంగా సంగారెడ్డిలో ఉచిత వైద్య శిబిరం. ఆయుర్వేదమే వైద్యానికి మూలమని సీనియర్ జడ్జ్ బి సౌజన్య వ్యాఖ్య. సంగారెడ్డిలో పెద్దగొల్ల సదర్ ఉత్సవంలో పాల్గొన్న నిర్మలా జగ్గారెడ్డి. దున్నరాజుల విన్యాసాలు, సంగీత వాతావరణ ఆకర్షణీయ ఘనంగా జరిగాయి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 టీవీ. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు.